ఆనందాన్ని పంచుకునే వారి కంటే బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వు. ఆనందం అందరూ పంచుకుంటారు, కానీ బాధను మన అనుకున్న వాళ్ళే పంచుకుంటారు. నా జీవితంలో పరిచయమైన వాళ్ళందరికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే కొందరు ఎలా బ్రతకాలో నేర్పించారు, కొందరు ఎలా బ్రతకకూడదో నేర్పించారు. అర్థం చేసుకునే వాళ్ళకి ఏమి చెప్పకపోయినా అర్థమవుతుంది. అర్థం చేసుకోలేని వాళ్ళకి నీవు మాట్లాడిన ప్రతి మాట అపార్థమవుతుంది. మన సహాయం ఎప్పుడు ఒకరి కడుపు నింపేలా ఉండాలి, కానీ మన అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా కాదు. చెత్త ఉన్న చోట ముక్కు మూసుకొని ఎలా వెళ్తామో, చెడ్డ మనుషులు ఉన్న చోట నోరు మూసుకొని వెళ్ళడం అంతే మంచిది. వాళ్ళతో వాదించడం కూడా శుద్ధ దండగ. డబ్బుని, ప్రేమని ఎప్పుడు నమ్మకండి. ఈ రెండు ఎంత పైకి తీసుకువెళ్తాయో అంతే ఎత్తు నుండి కిందికి పడేస్తాయి. ఒక్క నిమిషంలో జీవితమేమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకునే నిర్ణయం మాత్రం జీవితాన్నే మారుస్తుంది. కాలం చాలా విలువైంది. నీ కండల్లో బలం ఉంటే సిపాయిగా మిగిలిపోతావేమో, అదే నీ ఆలోచనల బలం ఉంటే రాజువై ప్రపంచాన్ని ఏలుతావు. ఈ భూమిపైన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి? అందుకే ప్రతి క్షణం నవ్వుతూ సంతోషంగా జీవించాలి. కులమత భేదం చూడనిది, పేద ధనిక భేదం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే. సంకల్ప బలము ఉండగాలే కానీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ ఎదుగుదలను ఎవ్వరు ఆపలేరు. మూర్ఖులతో వాదించడం మృతదేహానికి వైద్యం చేయడం లాంటిది. వైద్యానికి శవం ఎలా స్పందించదు, మూర్ఖుడు కూడా అలాగే. నువ్వు చెప్పేది వినడు, అర్థం చేసుకోడు. గుర్తుంచుకో, మనం ఎవరిని అయితే చాలా చులకనగా చూస్తామో వారితోనే అత్యవసరం వచ్చేలా దేవుడు చేస్తాడు. జీవితంలో అందరితోనూ అన్నింటిలోనూ ఏదో ఒక టైంలో అవసరం పడుతుంది. 6 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు లేకపోతే మనం ఎలా ఉండలేమో, మన తల్లిదండ్రులు కూడా 60 ఏళ్ల వయసులో మనం లేకుండా ఉండలేరు. మర్చిపోకు. కలిసి వచ్చినోడు లైఫ్లో కొంచెం తొందరగా సెటిల్ అవుతాడు. కష్టపడేవాడు కొంచెం లేటుగా సెటిల్ అవుతాడు. గేదెకి గడ్డి దొరికినంత తొందరగా సింహానికి జింక దొరకదు కదా. నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మే దైవమే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు. దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తున్నారు అని నీకు తెలియజేయడానికి మాత్రమే. ఇది నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదు అంటే ఖచ్చితంగా చేసి చూపించు. అవమానించిన వాళ్ళని బలంగా కొట్టాలి, పగతో కాదు, నీ సక్సెస్తో. మంచి మాట. ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దానిని గుర్తించి గౌరవించడమే నిజమైన మానవత్వం. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే 2 మార్గాలు. అందులో మొదటిది, మన సమస్యలు ఎవరికి చెప్పకూడదు. 2, ఇతరుల సమస్యలలో మనం తల దూర్చకూడదు. విద్య నేర్చుకుని గురువును మర్చిపోకు. ధనం వచ్చాక స్నేహం మర్చిపోకు. భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు. అవసరం తీరాక సహాయపడిన వ్యక్తిని మర్చిపోకు. మన కళ్ళల్లో కష్టాన్ని, మన మాటల్లో ఇష్టాన్ని తెలుసుకున్న వారే మన నిజమైన ఆత్మీయులు.
నరకంలా అనిపించే క్షణాలను దాటాకే నలుగురు మెచ్చుకునే విజయాన్ని పొందుతావు. అద్భుతం నీ దగ్గరే ఉంది. నీ ఆలోచనలో ఎక్కడెక్కడో వెతికి సమయం వృధా చేయకు. విజయం శాశ్వతం కాదు, మరియు వైఫల్యం అంతిమం కాదు. విజయం తర్వాత ఎప్పుడు పని చేయడం ఆపకండి. వైఫల్యం తర్వాత ప్రయత్నించడం ఎప్పుడు ఆపకండి. పైసా జేబు నిండాక ఉంటే అన్నీ మరిపిస్తుంది, ఖాళీగా ఉంటే కళ్ళు తెరిపిస్తుంది. బడికెళ్ళే వయస్సులో ఒక పిల్లాడు కష్టపడుతున్నాడంటే అతని తండ్రి సరిగ్గా లేడని, అదే పింఛన్ తీసుకునే వయసులో ఒక వ్యక్తి కష్టపడుతున్నాడంటే అతని కొడుకు సరిగ్గా లేడని. పాడైపోవాలంటే నిన్ను ఏది ఆపదు, అదే బాగుపడాలంటే ఎన్నో అడ్డంకులు. వాటన్నిటిని ఎదుర్కొని నిలబడితేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటావు. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. ఓర్చుకోవడం, నేర్చుకోవడం, సర్దుకుపోవడం, సరిదిద్దుకోవడం తెలిసిన వారికి జీవితం ఎప్పుడు అందంగా, ఆనందంగానే కనిపిస్తుంది. కష్టపడే దాంట్లో మన గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో మన పతనం ఉంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. అమ్మ ప్రేమ కళ్ళతో చూడగలం, కానీ నాన్న ప్రేమ కన్నీళ్లతోనే తెలుసుకోగలం. చిన్నప్పుడు దేన్నైనా పట్టుకొని నిలబడాలి, పెద్దయ్యాక దేన్ని అయినా తట్టుకొని నిలబడాలి. ఒక మంచి మాట, కాస్త ఓపిక పట్టు. నువ్వు అవసరం లేదనే వాళ్లకు నువ్వే అవసరం అనుకునేలా చేస్తుంది కాలం. జీవితం చాలా చిన్నది కాబట్టి ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలి. మనిషి విలువ ఖరీదైన బట్టల్లోనూ, బైకుల్లోనూ కాదు. మన పేరు చెప్పగానే ఎంతమంది ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుందో అదే నిజమైన గొప్పతనం.